హలో దోస్తల్, అలా ఆకలేసి రోడ్డు ఎక్కిన మా గ్యాంగ్కి ఎస్వీపురం ఫుడ్ స్ట్రీట్ దగ్గరలో ఉండడంతో దండయాత్ర చేద్దామని అలా ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే గోబీ వేడిగా వేస్తుంటే టెంప్ట్ అయ్యి తీసుకున్నాం. తినేది అయ్యేలోపు గుమగుమ వాసనలతో మనకి పాల్కోవా కూడా స్మెల్ వచ్చి చూస్తే అద్దర్స్ అనమాట. టేస్ట్ వేరే లెవెల్ ఉంది. ఇంట్లో చేసిన లాగే ఉందన్నమాట పాల్కోవా ప్యూర్గా. సో అదే కాకుండా ఇంకా అలా బాదం పాలు వేడివేడిగా నిప్పులు కక్కేలా ఉంటే చూసి పాలసేమ్యాలు తీసుకొని ప్రశాంతంగా బాదం పాలలో మిక్స్ చేసుకొని తినేయడం అయితే జరిగిపోయింది. మీరు ఉట్టిగా కూడా బాదం పాలు అనేది తాగొచ్చు, మీ ఇష్టం అనేది. ఇంకా అదే కాకుండా స్వీట్ పూరీలు కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా అంతే కదా, పాలసేమ్యాలు తింటూ ఉంటే 6 years బ్యాక్ నా గతం గుర్తొచ్చింది. ఏంటి అనుకుంటున్నారా, మా అమ్మమ్మ ఊర్లో పాలసేమ్యాలు గంపల్లో అమ్మేవాళ్ళు, 10 రూపీస్కి 5 అలాగా. సో మా అమ్మమ్మ ప్రశాంతంగా ఎత్తిపెట్టి మేము రాగానే మాకు వేడివేడిగా పాలల్లో చక్కెరేసి పాలసేమ్యాలు ప్రేమగా సర్వ్ చేసేదన్నమాట. సో అదండి సంగతి. సో అలాంటి మంచి జ్ఞాపకాలు కూడా మధ్యలో తగిలాయి. మీలో ఎంతమందికి పాలసేమ్యాల వెనక ఇలాంటి మంచి క్యూట్ మెమరీస్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా నాకు ఈ బండి కనిపించింది. సో దీంట్లో లాలీపాప్స్, డ్రింక్స్, చిన్న పిల్లలకి చాలా నచ్చే జల్లీస్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ క్యూట్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, జల్లీస్ అయితే ఒక 6-7 షేప్స్ ఉన్నాయి. అండ్ లాలీపాప్స్లో కూడా జెల్లీస్ కైండ్ ఆఫ్ లాలీపాప్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఈ జెల్లీస్ నేను చిన్నప్పుడు 1 రూపీ ఒక జెల్లీ, ఇప్పుడు ఎంతనో కూడా అడిగే సాహసం కూడా చేయలేదు. ఇంకా లాలీపాప్స్ అయితే చాలా పెద్ద షేప్స్లో అండ్ బుడ్డి ఫ్యాన్స్, వాటర్ మిలాన్ షేప్లో లాలీపాప్స్. సో ఇలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హాట్ ఐటమ్స్ విషయానికి వస్తే పొంగనాలు. సో ఈ పొంగనాలు చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా అంతేకాకుండా పక్కన మనకి పోలీలు కూడా ఉన్నాయి దీని పక్కనే. సో మంచిగా నేతి బొబ్బట్లు అంటారు కదా, అలా నేతి పోలీలు ఉన్నాయి. అంతేకాకుండా ఐస్ క్రీమ్ ఉంది. సో ఒక పెద్ద షాప్ ఉంటుందన్నమాట. ఈ షాప్ దగ్గర నేను వీడియోలో చూసినట్టయితే నేను కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే రోల్స్ మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఐస్ క్రీమ్ బాగా స్మాష్ చేసి ఐస్ క్రీమ్ అండ్ ఆ ఫ్లేవర్ మిక్స్ అయ్యేలాగా చేసి ఇలా రోల్స్ చేసి మంచిగా ఇస్తారు. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈ ఫుడ్ స్ట్రీట్లో అండ్ లూలు మాల్లోనే నేను గమనించాను. ఇది ఎక్కడ పడితే అక్కడైతే దొరకదు. అండ్ దొరికిన క్వాలిటీ అయితే నాకు వీటిల్లో నచ్చినంతగా ఎక్కడ నచ్చలేదు. సో మ్యాక్సిమం నాకైతే కనిపించలేదు. ఒక్క చోట మాత్రం నేను చూశాను, బట్ హారబుల్ టేస్ట్. సో ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఈ ఫుడ్ స్ట్రీట్లో. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చిన ఫ్లేవర్తో ట్రై చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు దీనిపైన కూడా సిరప్ వేసి, చాక్లెట్ సిరప్ అంటే ఫ్లేవర్ని బట్టి వాళ్ళ సిరప్ వేసి ఇస్తారు. ఇంకా మోమోస్ విషయానికి వస్తే స్టీమ్ మోమోస్ అయితే తీసుకున్నాము అండ్ మొజిటో తీసుకున్నాము. సో చాలా బాగుంది మొజిటో, రిఫ్రెషింగ్గా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ మోమోస్ కూడా ఆవిరివైనా సరే అంటే స్టీమ్ మోమోస్ అయినా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇది పెద్ద షాపు, దీంట్లో ఆల్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ వెళ్ళే సాహసం చేయలేదు, ఎన్నెన్ని తింటామండి చిన్న పూటలో. సో ఆల్మోస్ట్ కవర్ చేద్దామని ట్రై చేసాము, బట్ కుదరలేదు. ఇది ఇంకో కైండ్ ఆఫ్ ఐస్ క్రీము. ఏంటి అంటే మిల్క్ అండ్ క్రీమ్తోనే ఈ ఐస్ క్రీమ్ని చేస్తారు, బాగా స్మాష్ చేసి. సో ఇలా డెకరేట్ చేసి మంచిగా రోల్స్ చేసి దీనిపైన చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ అండ్ సిరప్ వేసి ఇచ్చారు. ఇంకా మధ్యలో ఇలాంటి బెలూన్స్ కూడా అమ్మడం అయితే చూశాను. ఇంకా నైట్రోజన్ బిస్కెట్స్ మీలో ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. సో ఇందాక చెప్పాను కదా రోల్స్ ఐస్ క్రీమ్, ఇది రాయల్స్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఇక్కడ హ్యాపీగా ఈ ఐస్ కార్నర్కి వచ్చినారంటే మీకు చాక్లెట్ కైండ్ ఆఫ్ అండ్ ఐస్ క్రీమ్స్ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్, మిల్క్ షేక్ అన్నీ ఉన్నాయి. ఇలా ఫుడ్ తింటూ బిజీగా ఉన్న మాకు ఇలా దేవుడి దర్శనం అయితే జరిగింది. పక్కనే గుడి ఉంది, అంటే ఆ ఫుడ్ స్ట్రీట్లోనే లెఫ్ట్ సైడ్ గుడి ఉందనమాట. సో ఈయన చాలా అందంగా వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. మేము వెళ్ళిన సాటర్డే వెళ్ళాము, వెజ్ ఫుడ్ స్ట్రీట్ ఇది. సో అక్కడ ఇంత ప్లెజెంట్గా ఒక గుడి ఉండడం మా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇంకా అలా దర్శనం చేసుకునేసి ఇలా బయట వస్తే ఇక్కడ వాఫెల్స్ కైండ్తో ఐస్ క్రీమ్స్ లాగా వీళ్ళు ఐస్ క్రీమ్ షేప్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో అమ్ముతున్నారు
అన్నారు, నేనైతే ట్రై చేయలేదు, బట్ వీడియో అయితే తీసాను. మీలో వ్యాఫర్ లవర్స్ ఉండే వాళ్ళైతే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చి పాపడ్ చాట్ అండి. పాపడ్ పైన ఆనియన్స్, టమోటా మిక్చర్ అన్నీ వేసి ప్రశాంతంగా వాళ్ళు వేసిస్తారు. ఇంకా అదే కాకుండా దాని పక్కనే మనకు మోమోస్ ఉంది. ఈ మోమోస్ అయితే వేరే లెవెల్, తందూరి మోమోస్, బార్బిక్యూ మోమోస్. సో బీభత్సమైన టేస్ట్. ఈ మోమోస్ ఇటు పక్క అయితే ఎక్కడ అవైలబుల్ లేదు, ఓన్లీ ఫుడ్ స్ట్రీట్లోనే. అండ్ ఈ ట్విస్టాటో ఇదైతే నాకేం నచ్చలేదు టేస్ట్. మోమోస్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో పక్కనే ఆ వ్యాఫల్స్ చేసే దగ్గర పక్కనే నేపాలీ మోమోస్ అనే ఉంటాయి. ఇక్కడ 3-4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా అలా వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఈ పాన్ అనేది కనిపించింది. పాన్ మేము ట్రై చేయలేదు, బట్ ఫైర్ పాన్ అనేది డిఫరెంట్గా ఉండి తీసాను. సో గుడి అన్నాను కదా, అది వాల్మీకి శ్రీ ఆంజనేయ సేవా సంఘం. సో చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది గుడికి. మీరు తినడానికి వెళ్ళినప్పుడు అలా ఒక్కనేయండి. అండ్ నాగమ్మ దర్శనం కూడా జరిగింది. సో వీడియో క్యాప్చర్ అయితే చేశాను, మీకు కూడా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో. సో ఇలా మంచి మంచి పాత మెమరీస్, దైవంతో కూడిన ఒక ఫీల్, వైబ్ అన్నీ అయిపోయి ప్రశాంతంగా తిరిగి వచ్చేటప్పుడు మాకు ఈ తాటినంజలు ఎదురుపడ్డాయి. సో వీళ్ళు మంచిగా తోలు తీసిస్తారు. సో అది తినేసి అలా కానించి తిరిగి వచ్చేసాం. టాటా, బై బై.